రెండున్నరేళ్ల కొడుకుతో కలిసి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందో తల్లి. రంగారెడ్డి జిల్లా చింతల్కుంటకు చెందిన సుదేష్ణ బంధువుల శుభకార్యానికి వెళ్లింది. 7 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించింది. ఎంత వెతికినా దొరకకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె 3 అంతస్తుల బిల్డింగ్ పైకి వెళ్లి కొడుకుతో సహా కిందకు దూకేసింది. తల్లి సుదేష్ణ అక్కడికక్కడే మృతి చెందగా స్వల్ప గాయాలైన బాలుని హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత మనకు అందిస్తారు. సుజాత, అసలు ఏం జరిగింది? ఎందుకు అంత తీవ్ర మనస్తాపానికి గురైంది సుదేష్ణ? గత కొన్ని రోజుల క్రితం పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళినటువంటి మహిళ తిరిగి ఇంటికి వచ్చేసరికి 7 తులాల బంగారం కనిపించుకోవడం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బంగారాన్ని చేయలేదు అని మనస్తాపానికి గురైనటువంటి ఆ మహిళ తన 2 ఏళ్ల కుమారుడితో కలిసి ఇంటికి సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ఇక్కడికక్కడే ఆ మహిళ మృతి చెందింది. బాబుని చూసినటువంటి వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లడం వల్ల తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. కేవలం బంగారం కూడడం వల్లనే ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని ఎవరు తీసుకువెళ్లారు ఏంటి అని చెప్పేసి జాగ్రత్తగా ఎలా ఉన్నావు రైట్ సుజాత, ప్రాపర్ గా టెక్నికల్ ఇష్యూ వల్ల సరిగా వినిపించట్లేదు. రైట్, ప్రస్తుతం అయితే చింతల్కుంటకు చెందిన సుదేష్ణ తీవ్ర మనస్తాపం చెంది 3 అంతస్తుల భవనం నుంచి కిందకు దూకేసింది. ప్రస్తుతం ఆమె అక్కడికక్కడే మృతి చెందగా తను బాలుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడని చెప్పాలి. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మీకు మరిన్ని అందిస్తూ ఉంటాం.